15 ఏళ్ల పాటు బెంగాల్ నేలిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాట్లతో కకావికలమవుతోంది. ఇప్పటికే 53 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకోగా ఇప్పుడు ఎంపీలు కూడా దీదీకి భారీ షాక్ ఇచ్చారు. 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ను తమ నాయకురాలిగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కకోలి నేతృత్వంలోని 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బెంగాల్ సీఎం సువేందు అధికారితో పాటు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. దీదీ వర్గం నుంచి విడిపోతున్నట్టు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం టీఎంసీలో పాత నాయకులకు ఎలాంటి గుర్తింపు గౌరవం లేదని, అందుకే వేరుపడుతున్నట్టు ఎంపీ షర్మిలా సర్కార్ వెల్లడించారు. సాయంత్రం 6:30కు తాము లోక్సభ స్పీకర్ను కలవనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం లోక్సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలున్నారు. 20 మంది వేరుకుంపటి పెట్టుకుంటే వారిదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ గా గుర్తింపు లభించనుంది. దీదీ వర్గం బలం 8కి పడిపోనుంది. అటు రాజ్యసభలోనూ టీఎంసీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రే ఇప్పటికే రాజీనామా చేశారు. మరో ఎంపీ కోయల్ మల్లిక్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఉప ఎన్నికల్లో ఈ 2 రాజ్యసభ సీట్లు బీజేపీ దక్కించుకోనుంది. దీంతో ఉభయ సభల్లో విపక్షాల సంఖ్యాబలం తగ్గనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో నెగ్గించుకునేందుకు కేంద్రానికి లైన్ క్లియర్ అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఆప్ రాజ్యసభ పక్షం చూసాం, ఇప్పుడు టీఎంసీకి సంబంధించిన ఎంపీలు కూడా తమదే అసలైన టీఎంసీగా గుర్తించాలని కోరుతున్నట్టే కదా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరున్నారు ఇందులో? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో ఆ పార్టీలో చీలిక మొదలైంది. మొదట మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలందరూ కూడా రీతు బ్రతాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు, శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. సో అదే తరహాలో ఇటు పార్లమెంట్లో కూడా అదే తరహాలో ఎంపీలు పయనిస్తున్నారు. ఇటు రాజ్యసభలో సుఖేందు శేఖర్ రాయ్ ఉదయాన్నే రాజీనామా చేయగా వెంటనే రాజ్యసభ చైర్మన్ దానికి ఆమోదం తెలిపారు. సో మొత్తం 12 మంది ఎంపీలు ఉన్నారు. అక్కడి నుంచి కూడా భారీ సంఖ్యలో ఇటు ఎన్డీఏ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఇటు లోక్సభలో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 28 మంది ఎంపీల బలం ఉంది. అందులో దాదాపు 23 మంది ఎంపీలు కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధమైనట్టుగా తెలిసింది. ఈ మేరకు లోక్సభ స్పీకర్ను కూడా కలవబోతున్నారు. కలిసి లేఖ ఇచ్చి తమదే అసలైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా ప్రకటించబోతున్నారు. దీనికి కకోలి ఘోష్ నేతృత్వం వహించబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆ పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు బయట పెడుతున్నారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదు. అభిషేక్ బెనర్జీ వైఖరి కారణంగానే తాము పార్టీ నుంచి మొదటి నుంచి కూడా అభిషేక్ బెనర్జీ వైఖరి చాలా వివాదాస్పదంగా మారింది. సో ఆయన ఏకపక్షంగా ఆర్బిటరీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేశారనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. సో ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే ఈ అణచివేతకు లోనైనటువంటి వారి నాయకులందరూ కూడా అసమ్మతి స్వరాన్ని పెంచుతూ ఏకంగా పార్టీని 2 ముక్కలుగా తీర్చినట్టుగా మనకు క్లియర్ గా కనబడుతుంది. కేవలం 10-15 రోజుల వ్యవధిలోని ఈ రకమైనటువంటి పరిణామాలను కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తునే పూర్తిగా అంధకారం చేసింది. అసలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు శాసన దాదాపు 60 మంది వరకు కూడా ఇప్పటికే వేరుకుంపట్లో దాదాపు 60 మంది వరకు కూడా ఇప్పటికే వేరుకుంపటి పెట్టుకున్నారు. అలాగే ఇటు పార్లమెంట్లో కూడా అదే తరహా కనబడుతుంది. 10-15 సంవత్సరాల పాటు పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది మిగులుతారు చివరి వరకు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. సో శివసేన ఎలాగైతే ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయిందో అక్కడ ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏకనాథ్ షిండే తరహాలో అదే తరహా పరిణామాలే మనకు టీఎంసీలో కనబడుతున్నాయి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.